एक गलत तो एक गलत तैयार करते हैं गोल गरीब लाचार था घड़ी घड़ी बोल महाराज बोलते रहते हम चुपते रहते भूली चुकी माफ कर करो शोभ है बंटा परमा बरकत बाल बच्चा ड्राइवर दो कार सर्वदा सुकृति रखा आज ये मिरियाल गुड़ा सेवालाल से जाते मां जात्रा वेरे छे से जाते मां गुल्लू छे पण आपण जाते ने एक वाटे पर चलाणो एक वाटे पर माननो एक नायक को माननो को एक सांप्रदाय लाये को संत सेवालाल ప్రజలు అందరికీ ఈరోజు సేవాలాల్ జయంతి జరుపుకోవడం నిజంగా ఎంతో సంతోషంగా అలాగే ఇలాగే ఐకమత్యంగా ఉండి మా సమస్యలపై అందరం కలిసి పోరాడదామని మనస్ఫూర్తిగా చెప్తూ ఎందుకంటే పెద్దలు చెప్పినట్టు నాకు ఇచ్చిన ఈ 5 సంవత్సరాల టైంలో కంపల్సరిగా గుడి మేడంగా ఎంపీపీ గారు చెప్పిన గుడి విషయంలో కానీ అలాగే విద్య వైద్య విషయంలో కానీ ఎందుకంటే ప్రతి ఒక్క తండాలో ప్రతి ఒక్క బూత్ లో కాంగ్రెస్ పార్టీ బిఎల్ఆర్ అనే అభ్యర్థికి కంపల్సరిగా మెజార్టీ వచ్చింది అంటే ప్రతి ఒక్కళ్ళు నన్ను నెట్ట గుండెలో పెట్టి చూసుకున్నారు మిమ్మల్ని కూడా అదే విధంగా గుండెలో పెట్టుకుని ఆరాధించుకుంటానని మనస్ఫూర్తిగా చెప్తూ అలాగే పెద్దలు చెప్పింది అన్ని సంత్ సేవాలాల్ జయంతి కార్యక్రమాన్ని మా గిరిజన బంధువులందరూ కూడా హాజరై గౌడ్ కాలేజ్ ఎన్ఎస్పి క్యాంపు గౌడ్ కాలేజ్ నుండి ఎన్ఎస్పి క్యాంపు వరకు బంజారా భవన్ వరకు మా గిరిజనుల నృత్యాలతోటి అంగరంగ వైభవంగా రావడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చి మా సేవాలాల్ గారి భోగ్ బండార్ కార్యక్రమాన్ని పూజా కార్యక్రమాన్ని నిర్వహించాము. మరి ఈ కార్యక్రమానికి ప్రభుత్వం మాకు బడ్జెట్ను కేటాయించడం జరిగింది. మరి ఆ బడ్జెట్నే కాకుండా ఈ సేవాలాల్ జయంతి ఉత్సవాలకు చైర్మన్గా గౌరవనీయులు పెద్దలు బత్తుల లక్ష్మారెడ్డి గారు బాధ్యత వహించి నేను గెలిచినటువంటి మొదటి సంవత్సరం మరి శాసనసభ్యుడిగా నన్ను ఈ గిరిజన బిడ్డలు ఎంతో అభిమానంగా అనురాగంగా నా మీద ఉన్నటువంటి నమ్మకంతో నాకు ఓట్లేసిరని చెప్పి దాదాపుగా ప్రభుత్వ బడ్జెట్ కాకుండా మిగతా డబ్బులు కూడా తన సొంతంగా పెట్టి ఈరోజు మా గిరిజనులందరికీ కూడా ఒక గిరిపుత్రుడుగా వెలిగినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆనాటి గత పాలకులు ఇదే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బత్తుల లక్ష్మారెడ్డి గారు మా గిరిజనులకి ఒక దిక్సూచిగా వారి మా కోరిక మేరకు సేవాలాల్ విగ్రహాన్ని తీసుకొస్తే ముళ్ళ కంచెలను ముందల పెట్టి ఆ రోజు సేవాలాల్ విగ్రహాన్ని మమ్మల్ని వెనక్కు పంపడం జరిగింది. కానీ ఈరోజు ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అటువంటి ముళ్ళ కంచెలను బద్దలు కొట్టి ఈరోజు ఏ స్టేజ్ మీద అయితే మమ్మల్ని రానియలేదో అదే స్టేజ్ మీద మేము ఈరోజు రాజులుగా వెలిగినాం. ఈరోజు మా గిరిజన బిడ్డలందరికీ కూడా పండగ శుభ సందర్భంగా చేపించినటువంటి పరిస్థితి. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి బడ్జెట్ కంటే దానిని పెంపుదల చేయడం కూడా హర్షదగ్గ విషయం. మరియు అదేవిధంగా మా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సేవాలాల్ విగ్రహాన్ని హైదరాబాద్ నడి బొడ్డున నిర్మిస్తామని చెప్పేసి చెప్పడం కూడా చాలా శుభసూచకం.